హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీ వెంకీ అండి. ఇదైతే ఏంటని చూస్తున్నారా, రవ్వ కేసరి అండి. ఆల్రెడీ రవ్వనైతే నేను నెయ్యిలో వేయించుకున్నాను. ఆ వీడియో క్లిప్పింగ్ అయితే నేను పెట్టలేదండి. రవ్వ కేసరిని వేయించుకున్నాను. ఇప్పుడు రవ్వకైతే ఎసురు పోసాను. ఒకటికి 2 పోసుకోవచ్చు, లేదంటే 3 పోసుకోవచ్చు అండి. మనకు వచ్చేదాన్ని బట్టి నేనైతే 3 వేసాను, మెత్తగా రావాలని. 2 పోస్తే పొడి పొడిగా వస్తుందండి రవ్వ కేసరి అనేది. ఇలా చేస్తే దేవునికి ప్రసాదంగా చేస్తున్నాను నేను. దీనిలోకి షుగర్ తీసుకోవాలండి, తగినంత షుగర్ తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఇలా ఉడకనివ్వాలండి. నీళ్ళు కాగిన తర్వాత నేను 3 గ్లాసులు నీళ్ళు తర్వాత షుగర్ అయితే ఒక చిన్న గ్లాస్ వేసానండి. అంతా ఇట్లా అయిన తర్వాత షుగర్ వేసాను. తర్వాత దీంట్లోకి పాలు కూడా తీసుకున్నానండి. పాలు వేస్తే చాలా టేస్టీ వస్తాయి. నేనైతే మొత్తం పాలతోనే చేద్దాం అనుకున్నాను. ఆ రోజైతే పాలు లేకపోయాయి నా దగ్గర, లేదంటే నేను ఎప్పుడు పాలతోనే చేస్తానండి. ఇదే అండి రవ్వ కేసరి ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.